తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ తాండూరులో డకైట్లే కాకుండా కరెంట్ కోట విలేజ్ దగ్గర ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. మర్డర్ అయింది, రౌడీ షీటర్. అవును. ఆయన ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డా? లేదు, అప్పుడు జైల్లో ఉండేవాడు. నేను అక్కడికి పోవడానికి ముందే మర్డర్ చేశాడు. చేసిన తర్వాత జైల్లో ఉన్నాడు. దే ఆర్ సమ్ పొలిటికల్ ఫ్యామిలీనే ఇది ఉన్నట్టుంది. ఆ తర్వాత అదొక వెంజెన్స్, అది రైవలరీ బిట్వీన్ టూ గ్రూప్స్, అది దాని ప్రకారం జరిగింది. అది ఆయన కాకుండా ఇంకొక రౌడీ షీటర్ ఉండేవాడు. మీరు చెప్పిన రౌడీ షీటర్ కాకుండా ఎవరైనా ఊర్లో అమ్మాయి పెళ్లి చేసుకుంటే నైట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురాడు. వాళ్ళు మా దగ్గరకు వస్తే చాలా సీదాగా ఉండేవాళ్ళు, తాండూరుకి వస్తే సీదాగా ఉండేవాళ్ళు. కానీ బషీరాబాద్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అది బార్డర్ టు కర్ణాటక. అటువైపు కర్ణాటక, వాళ్ళ బ్రదర్స్ అటు కర్ణాటక వైపు ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు అక్కడ పటేల్ పట్వారీలు, ఇటు వీళ్ళు పటేల్ పట్వారీలు. అది మనకి బార్డర్. వాళ్ళు కర్ణాటకలో, వీళ్ళు మన తెలంగాణలో ఉండే, ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు, ఏపీలో. అట్లా వీళ్ళు అఫెన్సెస్ ఆ ఊరికి వాళ్ళు డిక్టేట్ చేసేవాళ్ళు టర్మ్స్. అది పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ వాడుతున్నా వాళ్ళ ముందట. అది ఐ కెనాట్ రివీల్ దట్, బట్ ఆ టైంలో మాత్రం అఫెన్సెస్ మాత్రం అంత గ్రావిటీలో ఉండేది. అట్లా సప్రెషన్, చుట్టుపక్కల విలేజెస్కి భయంకరమైన సప్రెషన్ ఉండేది. అక్కడ కూడా సూపర్ స్టిషన్స్ విపరీతంగా ఉండేవి. దే ఆర్ అవే ఫ్రమ్ దట్ రెగ్యులర్ మన పబ్లిక్ అన్నట్టు అనిపించేది అసలు చూస్తుంటే. ఆ ఊరు కూడా, తాండూరు కూడా మీరు వెళ్ళే టైంకి ఇప్పటికి కూడా ఇంచుమించు కనిపిస్తుంది. ఒకప్పుడైతే అదొక పావర్టీ లాగా ఎక్కడో దేశం నుంచి విడిచిపెట్టిన గ్రామంలో కనిపిస్తుంటుంది. బషీరాబాద్లో ఉండేది, తాండూరు పోలీస్ స్టేషన్ కాదు, బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండేది. నిజంగా కూడా నేను అదే చెప్తున్నా. మేము ఒకసారి విలేజ్కి వెళ్తే అక్కడ చేతబడి చేశారని చెప్పేసి వాళ్ళని కట్టేశారు, బాణమతి చేశారని కట్టేసి ఇడిపించడానికి నేను వెళ్ళాను. ఇడిపించడానికి నేను వెళ్తే విత్ ఇన్ నో టైం వాళ్ళని విడిపించి తీసుకురావడానికి ట్రై చేస్తే విత్ ఇన్ నో టైం అక్కడ గ్యాదర్ అయినటువంటి 300 మందిలో 200 మంది హిస్టోరియా టైప్ ఆఫ్ అది మన ఆ బిహేవియర్ తోటి మొత్తం కింద పడి కొట్టుకుంటా ఉన్నారు మొత్తం అందరు. అవునా? అంటే వాళ్ళు సైకలాజికల్గా అటువంటి దాంట్లో మీకు ఇది తెలిసే ఉంటుంది. ఆ ఏరియా అంతా ఒక రకమైన, మనకు వికారాబాద్లో 174 అవుతానే ఉండేది, సూసైడల్ టెండెన్సీ విపరీతంగా ఉండేది. ఆ టైప్ ఆఫ్ ఇది ఉండేది. అది పావర్టీ కావచ్చు, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, అదే విషయాలను, మూఢనమ్మకాలను పదే పదే మాట్లాడుకోవటం, వినటం, దానివల్ల కావచ్చు. ఆ టైప్ ఆఫ్ సైకలాజికల్ దీంట్లో ఉండేవాళ్ళు అక్కడ. అప్పుడు మేము ఇమ్మీడియట్గా పరిగెత్తినట్టు జీపులు ఎక్కించుకొని వాళ్ళని ఎక్కించుకొని పారిపోయి వచ్చినట్టే వచ్చాం వాడి నుంచి. లేకపోతే మమ్మల్ని పట్టుకొని కూడా ఇది చేసేవాళ్ళు. మేము వాళ్ళని రెస్క్యూ చేయగలిగాం. కాకపోతే మేమేం చేసామంటే వాళ్ళలోంచి ఒక 2 ముగ్గురిని తీసుకురావడానికి ప్రయత్నం చేసాం. ఎవరైతే లీడ్ చేసి వీళ్ళని కొట్టారో అప్పుడు బాగా వాళ్ళని కొట్టారు. వాళ్ళని ఎప్పుడైతే మేము పట్టుకురావడానికి ట్రై చేసామో నిజంగా కూడా విలేజ్లో లేడీస్ అందరూ ఒకళ్ళు అందరూ అదే విధంగా బిహేవ్ చేశారు. అంటే ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఇప్పుడు రామచంద్ర సార్ ఎస్పీ ఉన్నప్పుడు దానికి సంబంధించి చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేశారు సార్. అట్లా అవేర్నెస్ అది అక్కడ జరిగింది. తాండూరులో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటన? తాండూరులో ఉన్నాయి అఫెన్సెస్, కొన్ని అఫెన్సెస్ మనం ఎట్లా ఉంటుందంటే మీకు తెలుసు కదా, అది ఇంకా ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంటుంది. వేరే ఎవిడెన్స్లు ఉండవు, వేరే క్లూస్ రావు. కానీ మనం పదే పదే సీన్ దాని రిలేటెడ్ హార్డ్ ఇంటెలిజెన్స్, మాన్యువల్ దీంట్లో ఇంటర్వెన్షన్స్తో చేయాల్సి వచ్చింది. అటువంటి సందర్భాల్లో క్రిటికల్గా కొన్ని అయినాయి. తర్వాత పొలిటికల్ ఆస్పెక్ట్స్లో మాత్రం ఫర్మ్గా ఉండేవాళ్ళం, టఫ్గా ఉండేవాళ్ళం. అదొక మెమొరబుల్ ఎలక్షన్స్ 94 ఎలక్షన్స్. ఎందుకంటే శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేవాడు. ఆ టైంలో మా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను చెప్పగలుగుతా, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అంత ఎఫెక్టివ్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయలేదు. అది ఆయన ఎక్కడుంటాడో తెలియదు. అంటే ఒక లా అనేది ఇంప్లిమెంటేషన్కి వచ్చేస్తే ఆ లాను మనం ఇంటోటోగా ఇంప్లిమెంట్ చేయడానికి కనుక ఆ సిస్టమ్ని కనుక మనం తయారు చేసి దాన్ని ముందుకు తీసుకుపోగలిగితే అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది 94 ఎలక్షన్స్ నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసిన ఎలక్షన్స్లో నాకు అంత చాలా ఎఫెక్టివ్ ఎలక్షన్స్ అనిపిస్తాయి. అంటే ఎలా అండి, ఒక వ్యక్తి ఎక్కడో కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఇక్కడ అంతా నడుపుతున్నాడంటే అది ఆ సిస్టమ్ ఎలా బిల్డప్ చేసుకొచ్చాడు ఆయన? అంటే అంతకుముందు ఉన్నటువంటిది చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండేసరికి అది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గవర్నెన్స్ బాడీస్ ఏవవుతున్నాయో, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళు ఎవరి రోల్ వాళ్ళు ఎఫెక్టివ్గా ప్లే చేసేసరికి తర్వాత ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషనర్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలక్షన్ అబ్జర్వర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎప్పటికప్పుడు తీసుకునేసరికి అది మొట్టమొదటిసారి కూడా ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా వీఆర్ ఎంపవర్డ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పేసి బాగా ఎంతూజియాస్టిక్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత అన్నిటికంటే మీద 4 వెహికల్స్ ఉండాలి. 4 వెహికల్స్ లేకపోతే ఇంకొక వెహికల్ ఎక్కువ ఉన్నా కానీ ఎమ్మటనే దాన్ని చేయడం, రిపోర్ట్ పెట్టేయడం, తర్వాత యాక్షన్ ఎమ్మటనే తీసుకోవడం. అది కూడా పొలిటీషియన్స్కి ఒక రకమైనటువంటి భయం ఏర్పడిపోయింది, మనం ఏదంటే చేయడానికి లేదు అని చెప్పేసి.
ఆయన టైంలో సార్ షాడో టీం కూడా పెట్టాడు ఇప్పుడు. షాడో టీమ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. తర్వాత మూవింగ్ లో కూడా అప్పుడు అన్ని మైకుల ద్వారానే కదా ప్రచారం. ఆ మైక్ యూజ్ చేయకూడదు అంటే ఒక దగ్గర ఆగాలి అంటే ఆగాలి, ఎంతమంది ఉండాలంటే అంతమంది ఉండాలి. అప్పుడు పోలీసు కూడా రియల్ పవర్ ఉండదు. రియల్ గా వాళ్ళ డ్యూటీని ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి 6 గంటలకు ఆపాలంటే ఆపాలి అంతే. అంతే. అది ఫస్ట్ టైం, అంత ముందు లేదు. ఆయన అక్కడి నుంచి స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి మీకు తెలుసు కదా, అప్పుడే టీవీ కొత్తగా వస్తుంది. అప్పుడు ఇంకా మనకు ప్రైవేట్ ఛానల్స్ కూడా సరిగా లేవు, అసలు లేవు. దూరదర్శన్ ద్వారా వచ్చేది. ఆ వచ్చింది కూడా అది పెట్టడము, తర్వాత 2-3 మీద చర్యలు తీసుకోవడము నేషనల్ వైడ్గా అటువంటి చూసేసరికి వీళ్ళు కూడా ఎక్కడక్కడ శేషన్ గారి ఎఫెక్ట్ అనేది మా సర్వీస్లో ఎలక్షన్ ప్రాసెస్ 94 ఎలక్షన్ స్టేషన్ ఎలక్షన్ అంటారు. స్టేషన్ ఎలక్షన్స్ 100%. సార్ తాండూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? తాండూరు తర్వాత నేను షార్ట్ టర్మ్ అంతా ఎలక్షన్స్ జడ్పీటీసీ ఎలక్షన్స్ చేసే కందుకూరులో ఉన్నాను. ఆ తర్వాత కూకట్పల్లి అప్పుడు రూరల్ కదా, అర్బన్ కదా, అలా ఉండేది ఇది. అవును. కుక్కటిపల్లి మన ఎర్రగడ్డ బ్రిడ్జి దగ్గర నుండి బిహెచ్ఎల్ కమాన్ వరకు కూడా మీదే. ఇటు మాదాపూర్ మీదే, ఇటు జగద్గిరిగుట్ట, జీడిమెట్ల వరకు మీదే ఉంటుంది. ఇంత పెద్ద ఏరియాలో రకరకాల క్రైమ్ కంట్రోల్. హౌసింగ్ బోర్డ్ అనేది ఒక సెపరేట్ క్రైమ్, నిజాంపేట ఒక సెపరేట్ క్రైమ్. మీ ఏరియా చందానగర్ పోలీస్ స్టేషన్ దాటి వెళ్ళాలి కుక్కటిపల్లి ఆర్టీసీ కాలనీకి వెళ్ళాలి. ఇక్కడ మూసాపేట, ఒక్కొక్క ఏరియాలో అల్లాపూర్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్రైమ్ కనబడిందండి. మ్యాన్ పవర్ మాత్రం తక్కువ ఉండేది. ఒకవైపు ప్రగతి నగర్ నుంచి డెకాయిట్లు ఉండేవి, జేపీ నగర్ మీకే ఉండేది. కానీ ఒక ఎస్ఐ మాత్రం మీరు ఉండేవారు, ఒక ఇన్స్పెక్టర్ రంగారెడ్డి గారు ఉండేవారు, ఎక్కడో బయట ఉండేవారు. ఎలా మేనేజ్ చేశారండి అప్పుడు? అదొక పెద్ద ఛాలెంజ్ ఉండేది కదా. అంటే మనకు అప్పుడు అఫెన్సెస్లో ఇప్పుడు అన్నీ చెప్పకూడదు కానీ, కాకపోతే మనకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉండేది ఆఫీసర్స్కి. అఫెన్స్ కాకుండా చూడటం ఇంపార్టెంట్ అన్నట్టు ఉండేది. దాంతో మాకు కొత్తగా వచ్చాం కదా డిపార్ట్మెంట్లోకి, ఇంత పెద్ద ఏరియాలో ఒక విక్టిమైజ్ అవ్వడం అనేది సెన్సిటైజేషన్. మనం కూడా మిడిల్ క్లాస్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి విక్టిమ్ సెన్సిటైజేషన్ దానికి చాలా రియాక్ట్ అయ్యేవాళ్ళం. మీకు తెలుసు ఆ టైంలో. అదే టైంలో ఎన్ని రకాల అఫెన్సెస్ అంటే మీరు అన్నట్టు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ జస్ట్ లైక్ ఒలింపియాడ్ ఫర్ క్రిమినల్స్. పనిచేస్తే చాలండి, అక్కడ నిజంగా కూడా అక్కడ పనిచేసినటువంటిది అంటే అంతా అందరికీ న్యాయం చేసామని కాదు. ఆ టైంలో సాధ్యమైనంత వరకు చేయడానికే ప్రయత్నం చేసాం. ఎక్స్పీరియన్స్ మాత్రం అది ఇంకా ఆ ఎక్స్పోజర్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎట్లా బిల్డ్ చేసిందంటే మనం ప్రొఫెషనల్గా మనం ఎట్లా చేయగలుగుతాం. ఎందుకంటే హైకోర్టు తిరిగాము, అందులో చాలా పెద్ద రౌడీ షీటర్స్. మనకి ఇప్పుడు షేర్లింగంపల్లి వైస్ చైర్మన్ని స్టాప్ చేశారు చూడండి, ఒక 26 కత్తిపోట్లతో స్టాప్ చేసినప్పుడు ఆ రౌడీ షీటర్స్ని పట్టుకోవడానికి సింగిల్గా వెళ్ళినప్పుడు, ఎందుకంటే వాడు బంజారా హిల్స్లో ఉంటాడు, బయటకు రాడు, తర్వాత పెద్ద గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. రేతిబోల్లో కన్స్ట్రక్షన్ అప్పుడు మళ్ళీ చూస్తే దూరం నుంచే వెళ్ళిపోతాడని చెప్పి చాలా 6 నెలలు ట్రై చేసిన తర్వాత వాడిని ఆ టైంలో అతన్ని పట్టుకోవడానికి వాళ్ళందరూ ఆ ఏరియాలో ల్యాండ్ గ్రాబర్స్ కదా, పెద్ద ల్యాండ్ గ్రాబర్స్, వాళ్ళ పాత దీంట్లో పట్టుకోవడానికి పోయే ప్రాసెస్లో కూడా నాకు వాడి గొడవ జరిగింది. నా కారు గుద్దారు, తర్వాత ఆడి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అతని. సార్ అక్కడ మీకు పనిచేస్తున్న టైంలో రౌడీ షీటర్ గ్యాంగ్ కూడా ఎదురైంది. వాళ్ళలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్తో కూడా మీరు వారు ఉంది, వాళ్ళలో గుర్తుండిపోయిన సంఘటన చాలా ఉన్నాయి. అప్పుడు రౌడీ షీటర్స్ దాదాపు ఒక 4-5 ఉండేవాళ్ళు. 4-5 చాలా ఎఫెక్టివ్. అరిటాకల్ రమేష్ బాబు మీకు ఎదురాడు ఎప్పుడైనా? వీళ్ళందరూ సహజంగా వస్తూ ఉంటారు వీళ్ళందరూ. కాకపోతే వాళ్ళకి బయట ఉన్న ఎక్స్పోజర్, ఇప్పుడు రౌడీ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. రౌడీ షీట్ మనం మెయింటైన్ చేసేది ఎందుకోసం అంటే వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడానికి.